ఓకే, నెక్స్ట్ ట్రిగనామెట్రీ చూడండి. ప్రూవ్ దట్ sin 12a plus sin 6a divided by cos 12a plus cos 6a is equal to tan 9a. ఇది ట్రాన్స్ఫార్మేషన్స్ అండి, ట్రాన్స్ఫార్మేషన్స్. ఓకేనా, ట్రాన్స్ఫార్మేషన్ అని సబ్ పార్ట్ ఉంది ట్రిగనామెట్రీలో, ఆ చాప్టర్ ఇది. దీంట్లో గివెన్ దట్ అని రాసి, గివెన్ దట్ ఓకేనా, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా రాయాల. సైన్ సి ప్లస్ సైన్ డి ఇది. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, 2 sin c, ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు 2sc గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2cc గుర్తుపెట్టుకోండి. 2sc అంటే ఇక్కడ 2 sin c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. క్లియరా? ఇక్కడ 2 కాస్ c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. ది ఫార్ములాస్. ఓకేనా, రైట్. గివెన్ దట్ అని రాసాం కదా, sin 12a ప్లస్ sin 6a డివైడెడ్ బై, అర్థమవుతుందా, cos 12a ప్లస్ cos 6a. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, sin c అంటే ఇది ప్లస్ sin d అంటే ఇది. క్లియరా? అర్థమవుతుందా? రైట్, చూడండి ఇక్కడ సైన్ సి ఇది సైన్ డి అని, ఇది కాస్ సి ఇది కాస్ డి అని. ఓకేనా, ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ చూడండి. సి అంటే ఇక్కడ 12a, డి అంటే 6a. సి అంటే ఎంత చూడండి, సి అంటే ఇక్కడ సి అంటే 12a, ఓకే, డి అంటే 6a. సబ్స్టిట్యూట్ చేయాలి ఫార్ములాలో, అంతే. ఫార్ములా చేసేస్తే అయిపోతుంది. చూడండి ఇక్కడ చేస్తాము. 2 sin c ప్లస్ d బై 2, c అంటే 12a ప్లస్ 6a బై 2, ఓకేనా, కాస్ 12a మైనస్ 6a బై 2. క్లియరా? 6a ఈ ఫార్ములాలో చేశాను. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి, ఇది వస్తుంది. 2 కాస్ సి అంటే 12a ప్లస్ 6a డివైడెడ్ బై 2 కాస్ 12a మైనస్ 6a డివైడెడ్ బై 2. క్లియర్ అమ్మా? 2 క్యాన్సల్. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, సైన్ 18a బై 2, ఓకేనా, 12 ప్లస్ 6 ఎంత 18, ఓకే, కాస్ 6a బై 2 డివైడెడ్ బై, నెక్స్ట్ కాస్ 18a బై 2 కాస్ 6a బై 2. ఇక్కడ సేమ్ ఉంది కదా, ఇది ఇక్కడ 6a సేమ్ ఉందా, అప్పుడు ఇది కొట్టేయాలి. ఏం మిగులుతుంది ఇక్కడ చూడండి, 2 1s, చూడండి 2 1s 2, 2 9s, 2 1s 2 9s. ఏం మిగిలింది ఇక్కడ ఆన్సర్, ఓకే, సైన్ 9a డివైడెడ్ బై కాస్ 9a, దట్ ఈస్ ఈక్వల్ టు tan 9a. ది ఆన్సర్. LHS ఈక్వల్ టు RHS. ఈజీ ఉందా? క్లియర్ అమ్మా? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. ఈజీగా దీనికి 5 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా, రైట్. చూడండి, సైన్ 12a ప్లస్ సైన్ 6a బై కాస్ 12a ప్లస్ కాస్ 6a. మొత్తం 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 4 నేర్చుకుంటే కంపల్సరీ రాయొచ్చు క్వశ్చన్. గివెన్ దట్ సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2sc గుర్తుపెట్టండి. సైన్ సి సైన్ వస్తే ప్లస్ వచ్చింది అనుకో ఎస్సీ గుర్తుపెట్టుకోండి, మైనస్ వచ్చింది అనుకో సిఎస్ వస్తుంది. అంటే కాస్ ఫస్ట్ వచ్చి మళ్ళీ సైన్ వస్తుంది. కాస్ సి ప్లస్ కాస్ డి వస్తే 2cc వచ్చింది. ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి వస్తే ఎస్ఎస్ వస్తుంది, సైన్ వస్తుంది, మైనస్ సైన్ వస్తుంది. ఓకేనా, చెప్తాను ఆ ఫార్ములాస్ మళ్ళీ చెప్తాను. సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2sc
కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2cc. ఓకే, అంటే 2 sin ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. దీనికి కాస్ సి ప్లస్ డి కాస్ సి మైనస్ డి. సి అంటే కంపారిజన్ చేస్తే మనం సి అనేది ఇక్కడ రాసాను చూడండి. సి అంటే 12a, డి అంటే 6a రాసుకున్నాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలా. 12a ప్లస్ 6a వచ్చేసి 18a అవుతుంది. ఓకే, మైనస్ 6a అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కాస్ కాస్ క్యాన్సిల్ అవుతుంది. సైన్ బై కాస్ టాన్ అవుతుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమైనా అర్థం కాదు.